స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చీకటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా చదువుకున్నారా? ప్రభు మీ అందరినీ నేను బలపరచాలని నమ్ముతున్నా. ప్రతి ఒక్కరూ బలపరచబడినని బట్టి, విధానం బట్టి దేవుని స్తుతించండి, కనపరచండి. అలాగే ప్రతి ఒక్కరూ మరి క్రిస్మస్ మాసం కనుక మరి ప్రతి చోట క్రిస్మస్లు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ మరి క్రిస్మస్లు హాజరు కావండి. తద్వారా మీరు ఇక ఆత్మీయంగా బలపడతారు. బలపడమే కాదు, అనేక మందిని మీరు బలపరుస్తారు అని తెలియజేస్తూ ప్రతిదినం దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తన గ్రంథము 50 అధ్యాయము 15వ వచనం. ఆపత్కాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ప్రతిదినం ఇలా ఉంది కదా. ఆపత్కాలము మరి మనకి అనేకమైన శ్రమలు కలుగుతూ ఉన్నాయి. ఆపత్కాలాలు మరి అనేకమైన మరి శోధనలు, శ్రమలు, దినములు చెడ్డవి. ఒకవేళ నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు అనుకో, నీకు ఆపద కలిగిందనుకో, నీవు దేవునికి మొరపెడతావు. దేవునికి స్తోత్రం, అలా హల్లెలూయా. అయితే నువ్వు లోకానికి కనెక్ట్ అయినావు అనుకో, లోకం వైపు నీకు శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు లోకం వైపు వెళ్ళిపోతావు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, ఆపత్కాలం నువ్వు నన్ను గురించి మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహింపరుస్తావని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ దేవునికి మొరపెట్టి ఆయన దగ్గర నుంచి మరి విడుదల పొందుకోవాలి. మరి ఈ లోకంలో ఎవరు మనల్ని విడిపించలేరు. పాపం నుండి విడిపించలేదు, శాపం నుండి విడిపించలేదు, రోగం నుంచి విడిపించలేదు. అలాగే రకరకాలైన పరిస్థితుల నుంచి మనలను విడిపించేది కేవలం నజరేయుడైన యేసు క్రీస్తు. కనుక ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే ఆయన దగ్గర మొరపెట్టి పొందుకోవాలని మీకు తెలియజేస్తూ మనం ఆయన మహింపరుస్తామట. మరి మనం పొందుకుని దేవుని దగ్గర మరి దేవుని మహింపరిచేవారు ఉండాలి అని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో విడిస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలయ. ఎంతమంది ప్రజలు ప్రార్థనలు ఎక్కువిస్తున్న వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చండి. ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి, తోడేయండి, దీవించమని. అలాగే తండ్రి, ఈ దినం ఎవరైనా రోగులు ఉంటే స్వస్థపరచడం ప్రార్థిస్తున్నాం నాయన. వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో నాయన ప్రతి దాంట్లోని ప్రతి ఒక్కరికి మీరు తోడేయండమని నాయన. కోర్టు కేసులు కావచ్చు నాయన, రకరకాలైన పరిస్థితులు నా తండ్రి నాయన. ఈ శపితమైన ఈ లోకంలో ప్రభ మేము ఉండగా నా తండ్రి, శోధన ఏ పై నుంచి వస్తుందో ప్రభ ఎవ్వరూ గుర్తు తెరగడం లేదు కనుక తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు కనికరించమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని నాయన. నీకు మెరపడడానికి కృప అనుగ్రహించమని తండ్రి. మంత్రులు, అధికారులు, ప్రధానులను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మా సరిహద్దులు నెమ్మదిని ప్రభా, యుద్ధాలు గట్ట జరగకుండా కాపుదలు ఉంచమని, అల్లర్లు జరగకుండా తోడేయండమని. అలాగే ప్రభా నీ బిడ్డలు అనేక మంది ప్రయాణాలు, రాకపోకలు, వాహనాలు ఎందు ప్రభా ప్రతి ఒక్కరిని సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరికి దయచేయమని. ఈ దినం ప్రభా ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిపిస్తున్నారో నీ బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని, మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయడం ద్వారా మరి దేవుని వాగ్దానాన్ని అందించిన వారు అవుతారు, దేవుని సేవలో పాలిభాగస్తులు అవుతారని తెలియజేస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని బాగా దీవించును గాక. ఆమేన్.